అందరికీ నమస్తే అండి. ఆంధ్ర యూనివర్సిటీ నేటితో 100 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని శత జయంతోత్సవాలను విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించుకుంటుందండి. అయితే ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రస్థానాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందామండి. 1925లో మద్రాసు రాష్ట్రంలో ఉన్న మనం అప్పటి విద్యాశాఖ మార్చులైనటువంటి అన్నెపు పరశురాం పాత్రో గారు ఆంధ్ర యూనివర్సిటీ తెలుగువారికి కూడా ఒక యూనివర్సిటీ ఉండాలని భావించిన అప్పటి విద్యాశాఖ మంత్రివర్యులు అన్నెపు పరశురాం పాత్రో గారు 1925లో అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న చట్టసభల్లో బిల్లుని ప్రవేశపెట్టడం జరిగిందండి. బిల్లును ప్రవేశపెట్టడమే కాకుండా యూనివర్సిటీ బిల్లును ఆమోదం పొందడానికి కూడా ఆయన చాలా కృషి చేశారండి. ఎట్టకేలకు 1926లో ఆంధ్ర యూనివర్సిటీ బిల్లును ఆమోదిస్తూ 1926లో ఆంధ్ర యూనివర్సిటీని స్థాపించడం జరిగిందండి. అయితే మొదటగా ఆంధ్ర యూనివర్సిటీ విజయవాడలో 1926 తాత్కాలికంగా విజయవాడలో స్థాపించబడి ఆ తర్వాత గుంటూరుకి మారిన తర్వాత ఎట్టకేలకు ఆ పరశురాం పాత్రో గారి కృషి వల్ల విశాఖపట్నంలో అన్ని వనరులు ఉన్నాయని చెప్పి బ్రిటిష్ వారిని కన్విన్స్ చేసి 1926-29 మధ్యలో విశాఖపట్నానికి ఆంధ్ర యూనివర్సిటీని మార్చడం జరిగిందండి. అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత మొదటి వైస్ ఛాన్సలర్గా సర్ సిఆర్ రెడ్డి గారు, అంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు, ఈయన పేరున మనందరికీ తెలుసు. ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజ్ కూడా ఉంది కదండి, అది ఆయన పేరు మీదే స్థాపించబడింది. ఆయనే మన ఆంధ్ర యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్. ఆ తరువాత ప్రముఖ మనం టీచర్స్ డేని ఎవరి పేరునైతే జరుపుకుంటామో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా రెండవ వైస్ ఛాన్సలర్గా మన ఆంధ్ర యూనివర్సిటీకి చేసిన ఘనమైన చరిత్ర ఆంధ్ర యూనివర్సిటీకి ఉందండి. అదే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో మంది ప్రముఖుల్ని అందించిందండి. ఉదాహరణకు మన మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్య నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారిని, ప్రస్తుతం సినిమా డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, లేదా మన స్పీకర్ లోక్సభ స్పీకర్ అయినటువంటి జిఎంసి బాలయోగి, ఇలాంటి ఎంతో మంది ప్రముఖుల్ని అందించిన ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే ప్రముఖుల్ని అందించడమే కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడిన జిల్లాలని చెప్పుకునే జిల్లాలు కాబట్టి ఈ వెనకబడిన జిల్లాల్లో ఉన్న సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు ఎంతో మంది ఇళ్లలో వెలుగులు నింపి ఆ విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర అనేది ఘనమైన చరిత్ర ఉందండి. కాబట్టి ఇలాంటి ఘనమైన చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ శత జయంతోత్సవాలు ఈరోజు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించుకుంటుంది. సో శత జయంతోత్సవాలు జరుపుకుంటున్న ఆంధ్ర యూనివర్సిటీకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి మరిన్ని ఇంకా ఇలాంటి శత జయంతోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, నమస్తే అండి.